పల్నాడు జిల్లా చిలకలూరిపేట పట్టణంలో కళామందిర్ సెంటర్లోని ప్రముఖ దైవక్షేత్రం శివాలయంలో అలాగే పట్టణంలోని పెదనందిపాడు రోడ్డులో ఉన్నటువంటి శ్రీ గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ దేవాలయంలో పురోహితులు కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది. అందరూ కూడా మెట్రో ఉదయం ఛానల్ కి అభినందనలు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ మెట్రో ఉదయం గ్రూప్ ఆఫ్ ఛానల్స్ డిప్యూటీ సీఈఓ తుర్లపాటి వెంకట నగేష్, గుంటూరు జిల్లా బ్యూరో ఇన్ఛార్జి తుళ్లూరు సుధాకర్ రావు, మెట్రో ఉదయం కెమెరామెన్ తుంపాల శ్రీనివాసరావులు పాల్గొన్నారు. ఈ సంవత్సరం 2026 జనవరి కొత్తగా ఈ మెట్రో ఛానల్ వారు కొత్తగా ఛానల్ ఓపెన్ చేశారు. అంతేకాకుండా అదేంటి వారి మండల మంది విగ్రహాన్ని తప్పకుండా కాలంలో శ్రీ రామచంద్రలో ఏం చేసుకున్న శ్రీ అంగాబాల శివసుందరి సమేత నాగేశ్వర స్వామి దేవస్థానం ఈ రకంగా దాన్ని సహకరిస్తూ వారిని ప్రత్యేకంగా గౌరవిస్తూ పరమేశ్వరి అనుగ్రహం పొందాలని స్వామివారి సేవలో భోగి మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని మన దేవస్థాన కమిటీ ఆధ్వర్యంలో మెట్రో న్యూస్ ఉదయం ఛానల్ వారి ఈ యొక్క క్యాలెండర్ని ఆవిష్కరించడం జరిగింది. వారి యొక్క ఈ యొక్క ఛానల్ అభివృద్ధి వేగవంతంగా జరగాలని కోరుకుంటూ ఆ యొక్క విశ్వకర్మ పరాత్పర మహాగాయత్రీదేవి వరసిద్ధి వినాయక స్వామి వారి దివ్యానుగ్రహం వారికి లభించి వారి యొక్క ఈ ఛానల్ దినదిన ప్రవర్తమానంగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ విచ్చేసినటువంటి భక్తులకు కమిటీ సభ్యులకు అందరికీ భోగి మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాము. జై విరాట్ విశ్వకర్మ భగవానికి, మాత గాయత్రీ దేవికి. భక్త మహాశయులకు అందరికీ కూడా ఈరోజు భోగి శుభాకాంక్షలు మరియు మకర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు దేవస్థానం నందు కమిటీ సభ్యులు అందరి సమక్షంలో మెట్రో ఉదయం న్యూస్ సంబంధించినటువంటి క్యాలెండర్ ఆవిష్కరించడం చాలా ఆనందంగా ఉంది. ఈ న్యూస్ ఛానల్ నిజాయితీగా పనిచేసి మంచి పేరు ప్రఖ్యాతి సంపాదించాలని, అందరికీ ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకుంటూ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తాను. శుభోదయం అండి. ఈ యొక్క మకర సంక్రాంతి భోగి మకర సంక్రాంతి సమయంలో ఈ యొక్క క్యాలెండర్ని మెట్రో న్యూస్ ఉదయం వారి క్యాలెండర్ని ఆవిష్కరిస్తున్నారు. ఈ ఆవిష్కరించే సమయంలో మేము కూడా దీంట్లో పార్టిసిపేషన్ చేయడం ఎంతో గర్వంగా ఉంది. ఈ యొక్క ఛానల్ వచ్చేసేటప్పటికి దినదిన ప్రవర్ధమానమై కొన్ని సంవత్సరాల్లోనే అందరికన్నా తారాస్థాయికి చేరుకోవాలని ఆకాంక్షిస్తూ ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము.